హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా ఒక హౌస్ వీడియో షూట్ కోసం ఈసీఎల్ రాంపల్లి అయితే వెళ్ళాను. దానికి ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. 70 ఇయర్స్ వెంకటస్వామి అనే వ్యక్తి 36 ఇయర్స్ బ్యాక్ ఒక హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసే తాపీ మేస్త్రి. సికింద్రాబాద్ ఏఎస్ రావు నగర్‌లో తన ఒక హౌస్ కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉండగా ఆ హౌస్ ఓనర్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇలా అన్నాడు. "రూ. 2 పెట్టిన భూమి గజం ఇప్పుడు రూ. 1000 అయిపోయింది. చాలా పెరిగింది. ఇక పెరగదని" ఇలా అన్నాడు. అక్కడే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వెంకటస్వామి దిగి వచ్చి ఆ హౌస్ ఓనర్తో ఇలా అన్నాడు. "రూ. 2 పెట్టి కొన్న భూమి ఈరోజు రూ. 1000 అయినప్పుడు రేపు ఫ్యూచర్లో 50,000 1,00,000 అవుతుంది కదా" అంటే ఆ హౌస్ ఓనర్ "మీకేం తెలియదు మేస్త్రి గారు, వెళ్ళిపోండి" అనగా అక్కడి నుంచి మేస్త్రి సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఆ మేస్త్రి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన మనసులో ఇలా అనుకున్నాడు. గజం రూ. 2 కొన్న భూమి రూ. 1000 అయ్యిందని. ఆ రోజు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి జ్ఞానోదయం అయ్యింది. ఆ తర్వాత నుంచి తను కష్టపడ్డ ప్రతి ఒక్క రూపాయి సేవ్ చేసుకొని హైదరాబాద్లో చిన్న చిన్న ప్లాట్స్ అయితే కొన్నాడు. 20 ఇయర్స్ బ్యాక్ ఆ టైంలోనే చక్రీపురంలో 525 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్కి 200 స్క్వేర్ యార్డ్స్ అయితే కొన్నాడు. ఇప్పుడు అక్కడ ప్రెజెంట్ 60,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ వాల్యూ అయితే ఉంది. ప్రెజెంట్ ఈ వెంకటస్వామి అనే వ్యక్తి అక్కడే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నాడు. ఫైనల్గా వెంకటస్వామి ఇలా అన్నాడు. "ఇప్పుడు మనం 100 గజాలు కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. రేపన్నాడు మన పిల్లలు 10 గజాలు కూడా కొనలేరని" అన్నాడు. ఈ వెంకటస్వామి ఎవరు అని అనుకుంటున్నారా? రాంపల్లిలో నేను హౌస్ వీడియో షూట్ కోసం వెళ్ళిన ఆ హౌస్ ఓనర్. ఈ స్టోరీ వెంకటస్వామి మాటల్లోనే వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.